హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ జనవరి సెషన్కి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫీల్ అయ్యే ఉన్నారు, ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ రావాలని ఆశపడే వాళ్ళు సహజం. అయితే ఇది దీంతో పాటు తప్పనిసరిగా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళైనా కాస్త తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళైనా తప్పనిసరిగా కొన్ని ఎగ్జామ్స్ అయితే రాసి తీరాల్సిందే. ఎందుకంటే మనకి జేఈ మెయిన్లో ఉన్న ఎన్ఐటీలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు అన్నీ కలిపినా కూడా 65,000 సీట్ల కన్నా ఎక్కువ లేవు. రాసే వాళ్ళేమో లక్షల్లో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంకా కొన్ని ఎగ్జామ్స్ అన్నా మీరు రాయాల్సిందే. అందులో మీకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ బిట్స్ పిలానీ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, గోవా అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు. వీటిలో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో లేదా బోర్డు +2 ఎగ్జామ్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండాలి. స్టేట్ ఫస్ట్ వచ్చేది ఒకళ్ళే ఉంటారు, లేదా అదే స్కోర్ 2-3 స్టూడెంట్స్గా ఉంటుంది. కాబట్టి దాంతో మనకు పెద్దగా పని లేదు. సో బిట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవ్వాలి, మీ కెరీర్ బ్రహ్మాండంగా ఉండాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఎగ్జామ్ అయితే రాసి తీరాలి. అయితే ఇందులో చాలా మంది ఆగేది ఏంటంటే దీని ఫీజు ఎక్కువ ఉంటుంది కదా, దాదాపుగా 4 సంవత్సరాలకు కలిపి 30 lakhs పైన అవుతుంది కదా అంట. ఇందులో చాలా స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. కాలేజీ వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారు, మనం కొన్ని బయట తెచ్చుకోవచ్చు, బ్యాంక్ లోన్లు తెచ్చుకోవచ్చు. ఇలా చాలా చాలా అవకాశాలు అయితే ఉంటాయి. కానీ మీలో కనుక టాలెంట్ ఉండి, అంటే 95% ఇప్పుడు ఫస్ట్ సెషన్ రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి 95% పైన వచ్చిన ప్రతి స్టూడెంట్ దాదాపుగా రాయొచ్చు. ఇది ఎగ్జామ్ రాయటము కాస్ట్లీనే, కోచింగ్ తీసుకోవడము కొద్దిగా కాస్ట్లీ అంటే ఏముండదు, ఒక 5-6 వేలు కోచింగ్ అవుతాయి. తప్పనిసరిగా ఎగ్జామ్ ఫీజే ఒక 3,500 దాకా ఉంది ఒక సెషన్ రాయటానికి. ఆ డీటెయిల్స్ కూడా ఒక్కసారి చెప్పి మీకు ఎవరు రాయొచ్చు ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సెషన్ రాయటానికి అయితే March 16th వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఎగ్జామ్ అయితే మీకు April 15 నుంచి 17 వరకు. ఎలాగో మీరు జేఈ మెయిన్ సెకండ్ సెషన్ రాస్తారు, అది దాదాపుగా 9వ తారీఖులో అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే ఉంటుంది కాబట్టి చాలా చాలా బెనిఫిట్ మనకది. ఎవరైతే జేఈని సీరియస్గా తీసుకుంటున్నారో వాళ్ళందరూ రాయదగినటువంటి ఒక గొప్ప ఎగ్జామ్ ఇది, గొప్ప క్యాంపస్ కూడా. సో లాస్ట్ డేట్ అయితే March 16th వరకు ఉంది. సెకండ్ సెషన్ అయితే ఏప్రిల్, అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ సెషన్ అయితే 24th May తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఉంటుంది 1 weekలో. ఫస్ట్ సెషన్ అయితే జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ అయిపోయిన 1 weekలో ఉంటుంది. అప్లై చేసుకోవడానికి March 16th వరకు టైం ఉంది. ఈ కట్ ఆఫ్లు ఇవన్నీ మళ్ళీ మీకు నేను డీటెయిల్స్ చెప్తాను. ఒక సెషన్ అప్పుడు 2 రాయాలంటే మీ చాయిస్. 2 రాస్తే మంచిదేనంటే ఒకటి రాసుకొని చూడండి, స్కోరు వెంటనే కంప్యూటర్లో తెలిసిపోతుంది మీకు రాసిన వెంటనే. ఆ స్కోర్ కనుక ఆ స్కోర్కి మంచి చోట మంచి బ్రాంచ్ వస్తుంది అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇందులో ఇంకొక గొప్ప అవకాశం కూడా మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, నేను ఏ బ్రాంచ్ తీసుకున్నా మీరు తప్పనిసరిగా కంప్యూటర్స్ కానీ ఏదైనా చేసుకునే ఛాన్స్ వీళ్ళు ఇస్తారు. దాన్ని మేజర్స్ అంటారు. రెండిటికి డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఏంటంటే ఆ లింక్ అయితే కింద ఫోడో క్లబ్ వాళ్ళది ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి బిట్సాట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తున్నారు. మాక్ టెస్ట్లు ఉంటే వాళ్ళకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కింద కూపన్ కోడ్ కూడా మెన్షన్ చేస్తాను నేను, కావాలంటే అందులో జాయిన్ అవ్వండి. మీకు బిట్సాట్కి సంబంధించిన కోచింగ్ అయితే సరిపోతుంది. ఒక్కొక్క సెషన్ రాయడానికి 3,600 అయితే ఉంటుంది. 2 సెషన్లు కలిపి అప్లై చేసుకుంటే 5,600 అవుతుంది. గర్ల్స్ కూడా అయితే మాత్రం కొద్దిగా తక్కువ, 3,100, 4,600 2 కలిపి అయితే. ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ అయితే ఉండవు. మరి స్కాలర్షిప్స్ ఏముంటాయి అనే విషయం కనుక మనం మాట్లాడుకుంటే, వాళ్ళు టాప్ 2%, అంటే 1000 మంది స్టూడెంట్స్లో ఒక 20 మంది స్టూడెంట్స్కి 100% ట్యూషన్ ఫీజు అనేది ఉండదు ఇందులో బిట్సాట్లో వచ్చిన వాళ్ళు. కానీ కాలేజీకి వెళ్ళి మీరు బాగా చదివారనుకోండి, అక్కడ బాగా పెర్ఫామ్ చూపించినా కూడా అందులో చూడండి, అండర్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్ మెరిట్ కమ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్లో టాప్ 5% స్టూడెంట్స్కి 100% ట్యూషన్ ఫీజు ఉండదు. నెక్స్ట్ టాప్ అంటే 5% తర్వాత బ్యాచ్ వాళ్ళకి 50% ట్యూషన్ ఫీజు ఉండదు. ఆ తర్వాత నెక్స్ట్ 5% బ్యాచ్ వాళ్ళకి 25% ఫీజు తగ్గిస్తారు. దాని నెక్స్ట్ 10% వాళ్ళకి 10%, అంటే దాదాపుగా మీరు కనుక చూసుకుంటే 22%, అంటే 1000 మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే 220 స్టూడెంట్స్కి వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. స్కాలర్షిప్స్ వస్తాయి ఎలా వస్తాయంటే, ఒక సెమిస్టర్లో మార్కులు చూసి ఇస్తారు, మీ పెర్ఫార్మెన్స్ చూసి, సిజిపిఏ చూసి ఇస్తారు. ఆ పెర్ఫార్మెన్స్ తగ్గట్టుగా మీకు ఫీజు తగ్గిస్తారు. నెక్స్ట్ సెమిస్టర్లో కనుక అలాగే మీరు కంటిన్యూ చేస్తే సేమ్ కంటిన్యూ చేస్తారు. అక్కడ కనుక మీరు పెర్ఫార్మెన్స్ డల్ అయితే మళ్ళీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా వాడు ఇచ్చేది వ్యాలిడ్ మనకి స్కాలర్షిప్స్ అనేది ఓన్లీ టాలెంట్ని చూసే ఇస్తారు. మీరు కష్టపడగలను, ఒక మంచి కాలేజీ నాకు కావాలి, టాప్ మోస్ట్ ఇండియాలో
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ కావాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావాలి, ఇలా రకరకాల కోరికలు అయితే అందరికీ ఉంటాయి. ఆ కోరికలు నెరవేరాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్, గుర్తుపెట్టుకోండి. సో బిట్స్ అనేది చాలా మంచి ఇన్స్టిట్యూషన్. మీరు దీనికైతే అప్లై చేయడానికి అయితే టైం అయితే మార్చి 16 వరకు ఉంది. జేఈలో పర్సెంటేజ్ తగ్గినా కంగారు పడిపోద్దు. బిట్సాటిక్ సిలబస్ ఇందులో ఇంగ్లీష్ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఇందులో ఎగ్జామ్కి ఏమేమి ఉంటాయని కూడా మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మ్యాథ్స్, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, ఇంగ్లీష్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 40 ఉంటాయి. టోటల్గా 130 క్వశ్చన్స్, 3 అవర్ టైం ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్, రాంగ్ రాస్తే -1. సో ఓవరాల్గా మీకు 390కి స్కోర్ జరుగుతుంది. 3 అవర్స్ లోపల ఎగ్జామ్ కంప్లీట్, ఇంకో 12 ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఇస్తారు వాళ్ళు. సో స్కోర్ పెంచుకోవచ్చు. స్కోర్ ఎంత అనేది 390 అయిపోయిన ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు స్కోర్ వచ్చేస్తుంది, కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడుతుంది. కాబట్టి దాన్ని బట్టి డిసైడ్ చేసేసుకోవచ్చు మనకు వచ్చిందారా లేదని. సో రిజల్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని కూడా ఏమి ఉండదు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జామ్ అని గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించిన మాక్ టెస్ట్లు కావచ్చు, క్రాష్ కోర్స్ అవ్వచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, అలాగే లాజికల్ రీజనింగ్, వీటన్నిటికీ క్రాష్ కోర్స్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. కోడో క్లబ్ వాళ్ళది. ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీరు 100% అందులో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇది బిట్సాట్ రాయాలా వద్దంటే నేను ఇందా చెప్పినట్టుగా 95% అబవ్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా రాయొచ్చు. మరి నేను డబ్బులు కట్టగలను అనుకున్న వాళ్ళు మీకు ఎంత 90% వచ్చినా రాయొచ్చు అంటే ఒక ట్రైల్ వేయండి, తప్పేం కాదు. ఇది జేఈ మెయిన్ ఎలా ఉంటుందో అదే స్టాండర్డ్లో ఉంటుంది. అడ్వాన్స్ అంత టఫ్గా అయితే ఏమి ఉండదు పేపరు. జేఈ మెయిన్ లెవెల్లోనే పేపర్ అయితే ఉంటుంది. సో సిలబస్ కూడా సేమ్. మీ ఇంటర్మీడియట్లో ఏ సిలబస్ ఉందో మొత్తం సిలబస్ ఉంటుంది. జేఈ మెయిన్ సిలబస్ కదా, అడ్వాన్స్ సిలబస్ దీనికి ఉంటుంది. అడ్వాన్స్ సిలబస్ అంటే ఇంటర్మీడియట్లో కొంత సిలబస్ తగ్గించారు కదా జేఈ మెయిన్కి, ఇందులో అలా ఏముండదు. ఇంటర్మీడియట్లో ఉన్న సిబిఎస్ఈ +1 +2 సిలబస్, అడ్వాన్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. బట్ పేపర్ స్టాండర్డ్ మాత్రం జేఈ మెయిన్ లెవెల్లోనే ఉంటుంది. ఇది బిట్సాట్ రాయాలా వద్దంటే నా పరంగా అయితే తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరూ రాయండి. ఎందుకంటే మనకి ఐఐటి వాటిలో ఉన్న సీట్స్ చాలా తక్కువ. ఇది కూడా అలాంటి కోవలోకి వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా అటెంప్ట్ చేయొచ్చు. బ్యాంక్ లోన్స్ వస్తాయి, ఇందా చెప్పినట్టు స్కాలర్షిప్స్ వస్తాయి. ముందు రాయండి ఎగ్జామ్. రాయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు రాయండి. డబ్బున్న వాళ్ళకి కాలేజ్ అనే పదం వాడకండి. డబ్బులు ఒక్కటే సరిపోదు, ఇక్కడ టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ ఉంటే కాలేజీ వాళ్ళందరూ కూడా మీకు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. అది IIIT హైదరాబాద్ అయినా, బిట్సాట్ అయినా, ఎలాంటి కాలేజీలో మీకు టాలెంట్ని బట్టి మీకు వాళ్ళు కొంత స్కాలర్షిప్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.